ఉత్తప్పుడేంటోనండి తెగ మాటలు తెగ గుర్తొస్తాయి మైండ్‌లోకి. అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అని జెప్పేసి మైండ్‌లోకి ఎన్ని మాటలు గుర్తొస్తాయో, ఎన్ని రకాలుగా అనుకుంటానో, వీడియో రికార్డింగ్ చేసేదానికొచ్చేసరికల్లా ఏం గుర్తురావు. అసలు ఏం మాట్లాడాలో అర్థం గాదు. ఎదురుగా ఎవరైనా మనుషులుంటే సరే వాళ్ళతోటి ముచ్చట చెప్తే మనకి అన్నీ ఆ ఫ్లోలో బాగా మాటలొస్తాయి. అంతేగాని ఇట్లాగా ఫోన్‌ని ఎదురుగా పెట్టుకొని పిచ్చిదానిలాగా నాలో నేను వాగాలంటే మేబీ ఫస్ట్ టైమ్ కాబట్టి అలా ఉందేమో. ఉండే కొద్దీ ఇప్పుడు నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేసే బేబీని కాబట్టి స్టార్ట్ చేసిన ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసినా కాబట్టి నేను బేబీని కాబట్టి అలా ఉందేమో మేబీ. చూద్దాం ఫ్యూచర్‌లో ఎలా ఉండిద్దో ముందు ముందు ఎక్స్‌పీరియన్స్ కొద్దీ ఇంప్రూవ్ అవుతదేమో నాది. సో, ఇప్పుడు నేను చేసేది అక్కడ మెంతికూర పొటాటో ఫ్రై. పిల్లలకి పొద్దున్నే స్కూలు 8కి స్టార్ట్ అయిద్దయితే నేను నైట్ 11, 12 వరకు టీవీ చూసి పడుకొని అప్పటికి గూడా పడుకోవాలనిపించలా. మళ్ళీ అదేదో పెద్ద ముందుగానే ఎర్లీగానే పడుకుంటున్నట్లుగా ఫీల్ అయ్యి ఇంగ పడుకోవాలి. పిల్లలకి స్కూలుకి మళ్ళీ పొద్దున్నే లెగవాలి. వీకెండ్ గూడా కాదని చెప్పేసి అనుకుంటా ఫీల్ అవుతా ఎళ్లి పడుకొని, మళ్ళీ పడుకోవడం కరెక్ట్‌గా పడుకుంటామా, మళ్ళీ కాసేపు ఫోన్ చూడాలి. 1 గంట, 2 గంటల దాకా ఫోన్ చూసి పడుకొని మళ్ళీ ఇంకా తర్వాత పొద్దున్నే 6 గంటల 20 నిమిషాలకి అలారం పెట్టినా, అది అలారం కరెక్ట్‌గానే మోగింది. బద్ధకం వేసి ఆ టైంకి లెగవలేక అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకొని, మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకుంటా మళ్ళీ పడుకుంటా. అట్లాగా పడుకోను లేను, ఇట్లాగా నేను బద్ధకంతోటి లెగవను లేను. ఇంగ అట్లాగా చూసుకుంటా ఉండి ఫైనల్‌గా ఒక 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి లేచాను. లేచి అబ్బో! ఇంగ హడావిడిగా ఇంగ లేట్ అయిపోతుంది అని చెప్పేసి పెద్ద ఇదే ఫీల్ అయిపోయి ఫాస్ట్‌గా ఇంగ బాత్రూంలోకెళ్ళి జుట్టు ముడేసుకొని పాచి మొహాన్ని కాస్త కడుక్కొని, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని, బ్రష్ చేసుకొని ఇంగా ఫ్రిడ్జ్‌లోకొచ్చి చూస్తే ఏమున్నాయా వంట చేయడానికని చూస్తే మెంతికూర కనిపించింది. ఆ మెంతికూర తీస్తుంటే మళ్ళీ కాకరకాయలు కనిపించాయి. ఈ కాకరకాయలు అసలు నాకు గుర్తే లేదు. మళ్ళీ అయి ఎప్పుడు చేయాలా అనుకుంటా మెంతికూర బయటికి తీసేసి ఇంగ ఫాస్ట్‌గా కట్ చేసి మెంతికూరని పొటాటో మెంతికూర ఫ్రై ఇంకో పక్కనేమో అన్నం పెట్టాను. ఇంకో పక్కనేమో ఓట్స్ పెట్టా. ఈ టైంలో అయితే ఓట్స్ అయితే ఫాస్ట్‌గా అయిపోతదిలే. పెద్ద పెద్ద టిఫిన్‌లు పెట్టుకున్నా గానీ అవ్వదని చెప్పేసి పెద్ద ఆరితేరిన దానిలాగా తెలివైన దానిలాగా ఆలోచించి ఓట్స్ పెట్టాను. మొత్తం అసలు గ్యాపే లేదు. లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేదాకా కాళ్ళు చేతులకి గ్యాప్ లేదు. నోటికి గ్యాప్ లేదు. ఓ పక్కన పిల్లలు అడిగే ఆన్సర్‌లకి అదెక్కడుంది, ఇదెక్కడుంది, అది కావాలి, ఇది కావాలి. ఓ పక్కన మా ఆయన వీళ్ళు ముగ్గురిది ఒకటే టైము. ముగ్గురికి సమాధానాలు చెప్పుకుంటా, చేతులతోటి వంట చేసుకుంటా గ్యాపే లేదు. ఇంగా ఇవన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటా తీరా టైం అయిన 8 గంటలకి